పేరుకి చిన్ని సత్యంబాబు ఇంట్లో ఉంటోందన్న మాటే గాని చిన్ని పాపం గొడ్డు చాకరీ చేస్తుంటుంది. అదంతా కూడా రాజు వెనక నుంచి చూస్తూ బాధపడుతుంటాడు. తన వల్లే చిన్నికి అటు కావేరికి కష్టాలొచ్చాయని కుమిలిపోతుంటాడు. అయితే దాదాపుగా 3 బకెట్ల బట్టలు, 4 రోజుల అంట్లు వేసి తోము తోము అని, ఇది అయిన తర్వాత ఇల్లు చుమ్మాని, తడిగుడ్డ వేయాలి అంటే అన్నిటికీ సరే అత్తయ్య అంటూ ఓర్పుగా సమాధానం చెప్తుంటే, ఇక ఆ సమయంలో అక్కడున్న బాలరాజు సరళతో చిన్న పిల్ల కదా అంత చేయలేదు అని చెప్పేసి హాఫ్ టికెట్ చాట చెప్పిస్తాడు. దాంతో కోపంతో ఊగిపోయిన సరళ, నా కూతురికి నీ కూతురికి పోలికేంట్రా, అసలు నీ వల్లే మాకు ఈ దరిద్రం అంతా వచ్చింది అంటూ అనరాని మాటలు అంటుంటుంది. వెంటనే అక్కడున్న చిన్ని, అదేం లేదత్తయ్య, నీ మీద అరవడానికని కాదు, అసలు రాజుకి నేను అంత పని చేయలేనేమో అని అలా అన్నాడంతే, నేను అంత పని చేసేస్తాను రాజు అంటూ అక్కడ గొడవని ఊరుకోబెడుతుంది. అయితే రాజు మాత్రం చిన్ని అంత పని చేస్తున్నందుకు కుమిలిపోతుంటాడు. మరొక వైపు ఇక్కడ సరళకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు బాలరాజు. అసలు ఏం జరిగింది అంటే, ఒక సోదమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి, ఈ పాప తండ్రి ఆరోగ్యం బాగుపడాలి అంటే, వారం రోజుల్లో లేచి నడవాలి అంటే నేను చెప్పినట్టుగా చెయ్యాలి అంటూ మాట్లాడుతుంది. అయితే అది విన్న రాజు షాక్ అవుతాడు. ఇక చిన్నికైతే ఆనందం వచ్చేసి, ఏం చేయాలో చెప్పు సోదమ్మా, ఏదైనా చేస్తాను అంటూ మాట్లాడుతుంటే, ఏం లేదమ్మా, గుళ్ళో 108 అంగ ప్రదక్షిణలు అంటే మోకాలు పొడుకుని చేస్తారు కదా ప్రదక్షిణ, అది మళ్ళీ గుడి మెట్లన్నీ మోకాళ్ళతో ఎక్కటము, అంతేకాకుండా చేతి మీద హారతి కర్పూరం వెలిగించుకోవటము, ఇవన్నీ చెయ్యాలి అని అంటే అప్పుడు ఫస్ట్ రాజు అంటాడు, చేయొద్దు చిన్ని, ప్లీజ్ చిన్ని అంటాడు. కానీ చిన్ని అంటే, నేను అవన్నీ చేస్తాను, నీకు ఒక నడక వస్తుందని తెలిసి నేను ఏదైనా చేసేస్తాను అంటుంది. ఇంక బాధపడుతూనే ఒప్పుకుంటాడు. ఈ లోపు ఈ అమ్మాయి లోహిత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా వాళ్ళకి బాగా కలిసి వచ్చేటట్టు నువ్వు అలా చేసావేంటి అని అంటే, ఏం లేదే, ఆ సోదమ్మకి 500 ఇచ్చి అలా చెప్పించమన్నాను, అది కాళ్ళు 2 కొట్టుకుపోయి ఏడుస్తుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అంటూ మాట్లాడుతుంది. ఇదంతా కూడా వెనక నుంచి హాఫ్ టికెట్ వినేస్తాడు అనమాట. వినేస్తే ఇంకా ఈ లోహిత అంటుంది, అబ్బా భలే చేసావమ్మా అంటుంది. అంత బాగానే ఉంటుంది. ఇంక అందరూ కలిసి గుడికి వెళ్తారు. అంటే చిన్ని చేత ఇవన్నీ చేయిద్దామని చెప్పేసి సరళ ప్లాన్ అనమాట. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ పూజారి ఏమంటాడంటే, అమ్మ, అంగ ప్రదక్షిణలు, మోకాళ్ళతో మెట్లు ఎక్కడం, ఆ చేతిలో కర్పూరం, ఇవన్నీ కూడా చిన్ని కాదమ్మా చెయ్యాల్సింది, నువ్వు చెయ్యాలి, నువ్వు చిన్నికి అత్తమ్మవు కదా, అత్తమ్మ అంటే ఎవరో తెలుసా, ఆ అమ్మ అవ్వలేక అత్తయ్యింది అని అర్థం. ఇవన్నీ చిన్ని చేయకుండా, నువ్వు చేయకుండా చిన్ని చేస్తే ఏమవుతుందో తెలుసా, నీ ప్రాణానికి హాయమ్మా, అందుకనే నువ్వే చెయ్యాలమ్మా అంటూ సరళను అడ్డంగా బుక్ చేస్తాడు. ఎప్పుడైతే తన ప్రాణానికి ముప్పని చెప్తాడో, ఇక సరళ ఆలోచించకుండా సరే చచ్చినట్టు చేస్తాను అంటూ మాట్లాడుతుంది. ఈ లోపు లోహిత్కి సరళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎవరో కాదు, మన రాజుని.